హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ విత్ ఇన్ డెప్త్ కంటెంట్. డెప్త్గా చదువు చెప్పడం మాత్రమే కాదు, గుర్తు పెట్టుకునేలా చెప్పడం నా బాధ్యత. స్కై అకాడమీ తెలుగు క్లాస్ రూమ్లోకి వెల్కమ్. సరే, మొదలు పెడదాం. ఈరోజు మనం మానవ శ్వాస వ్యవస్థ అంటే దాని నిర్మాణం, ఎనాటమీ, ఇంకా అదెలా పనిచేస్తుంది అంటే బ్రీదింగ్ మెకానిజం, ఈ విషయాలన్నీ చాలా వివరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చిద్దాం. ఓకే సార్. సరే, ఫస్ట్ స్లైడ్ చూద్దాం. ఇంట్రడక్షన్ టు రెస్పిరేషన్. ఇప్పుడు సాధారణంగా చాలా మంది బ్రీదింగ్, రెస్పిరేషన్ ఈ రెండు ఒకటే అనుకుంటారు. కానీ సైన్స్లో వాటి మధ్య చాలా తేడా ఉంది. ఏంటది? సార్, బ్రీదింగ్ అంటే మనం గాలి పీల్చి వదలడం, జస్ట్ ఒక ఫిజికల్ యాక్ట్. రెస్పిరేషన్ అంటే మాత్రం మన కణాల స్థాయిలో, సెల్యులార్ లెవెల్లో ఎనర్జీ రిలీజ్ అవ్వడం అనుకుంటా. ఎక్సలెంట్, అదే కరెక్ట్గా చెప్పావు. చూడు, బ్రీదింగ్ అంటే శ్వాసించడం. ఇది ఒక భౌతిక ప్రక్రియ, ఫిజికల్ ప్రాసెస్. అంటే గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకోవడం, దాన్ని ఇన్హలేషన్ అంటాం. మళ్ళీ లోపల గాలిని బయటకు వదలడం, దాన్ని ఎక్సలేషన్ అంటాం. అంతే. కానీ రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ. ఇదొక సెల్యులార్ బయోకెమికల్ ప్రాసెస్, అంటే కణస్థాయిలో జరిగే జీవరాసాయన చర్య. ఓహ్, అంటే కెమికల్ రియాక్షన్ లాంటిదా సార్? అవును. మనం తిన్న ఆహారం అంటే గ్లూకోజ్ లాంటివి వాటిని విచ్ఛిన్నం చేసి, బ్రేక్డౌన్ చేసి, శక్తిని అంటే ఎనర్జీని రిలీజ్ చేసే ప్రాసెస్ ఇది. అందుకే దీన్ని ఒక క్యాటబాలిక్ ప్రాసెస్ అంటే విచ్ఛిన్నకర చర్య అని కూడా అంటారు. ఈ ప్రాసెస్లో ఎనర్జీతో పాటు కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 కూడా విడుదలవుతుంది. ఈ CO2 మన శరీరానికి మంచిది కాదు, దాన్ని బయటకు పంపాలి. ఆ పని కోసమే మనకి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అంతా అవసరం అన్నమాట. అర్థమైంది సార్. ఇక్కడ ఒక ఎగ్జామ్ పాయింట్. మీరు మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు క్యాటబాలిక్ ప్రాసెస్, సెల్యులార్ రెస్పిరేషన్, ఎనర్జీ ప్రొడక్షన్ లాంటి కీవర్డ్స్ వాడితే మీకు ఖచ్చితంగా మంచి మార్కులొస్తాయి. ఓకే సార్, నోట్ చేసుకున్నాను. సరే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ చూద్దాం. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. జీవులు వాటి నివాసాన్ని బట్టి అంటే హ్యాబిటేట్ని బట్టి వేరువేరు శ్వాసావయవాలను డెవలప్ చేసుకున్నాయి. ఉదాహరణకి స్పంజస్, కోయిలంట్రేట్స్ లాంటి చాలా సింపుల్ జీవులు వాటి శరీర ఉపరితలం నుంచే సింపుల్ డిఫ్యూషన్ ద్వారా శ్వాసిస్తాయి. అంటే వాటికి స్పెషల్ ఆర్గాన్స్ ఏమీ ఉండవన్నమాట. ఉండవు. అలాగే వానపాము అంటే ఎర్త్వామ్, అది తేమగా ఉండే దాని చర్మం మాయిస్ట్ క్యూటికల్ ద్వారా శ్వాసిస్తుంది. దీన్ని క్యుటీనియస్ రెస్పిరేషన్ అంటారు. కీటకాలు ఇన్సెక్ట్స్లో ట్రేకియల్ ట్యూబ్స్ అనే ఒక నెట్వర్క్ ఉంటుంది, దాని ద్వారా శ్వాసిస్తాయి. దాన్ని ట్రేకియల్ రెస్పిరేషన్ అంటాం. ఇక చేపలు, వేరే జలచరాలు, అవి గిల్స్ అంటే మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. దీన్ని బ్రాంక్యుయల్ రెస్పిరేషన్ అంటాం. ఫైనల్గా మనలాంటివి క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు ఇలాంటి భూచర జీవులన్నీ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. దీన్ని పల్మనరీ రెస్పిరేషన్ అంటారు. సార్, ఒక డౌట్. కప్పలు, యాంఫీబియన్స్, అవి భూమి మీద, నీటిలో రెండిట్లో ఉంటాయి కదా, మరి వాటిల్లో ఎలా జరుగుతుంది? మంచి ప్రశ్న. కప్పల లాంటి ఉభయచరాలు చాలా స్పెషల్. అవి భూమి మీదున్నప్పుడు ఊపిరితిత్తులతో శ్వాసిస్తాయి. అదే నీటిలో ఉన్నప్పుడు వాటి తేమగా ఉండే చర్మం ద్వారా కూడా శ్వాసించగలవు. అందుకే అవి రెండిట్లోనూ బతకగలుగుతాయి. ఓ, అలాగా? ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్నలు ఈ ఏరియా నుండి తరచుగా వస్తాయి. ఏ జీవిలో ఏ రకమైన శ్వాసక్రియ జరుగుతుందో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. స్లైడ్లో ఉన్న ఫ్లోచార్ట్ చూడండి. గాలి మన శరీరంలో ప్రయాణించే మార్గమది. వరుసగా ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అంటే ముక్కురంధ్రాలు, అక్కడ నుండి నేజల్ క్యావిటీ, తర్వాత ఫారింగ్స్, లారింగ్స్, ట్రేకియా, బ్రాంకీ, చివరికి లంగ్స్ లోపలుండే ఆల్వియోలి వరకు వెళ్తుంది. ఈ మొత్తం మార్గాన్ని మనం పనితీరును బట్టి 2 భాగాలుగా విభజించవచ్చు. 2 భాగాలుగానా? ఏంటవి సార్? అవును. ఒకటి కండక్టింగ్ పార్ట్ అంటే వాయు ప్రసరణ భాగం.
ఇది ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుండి టెర్మినల్ బ్రాంక్యూల్స్ వరకు ఉంటుంది. దీని పనేంటంటే గాలిని ఆల్వియోలి వరకు చేర్చే దారిలో దాన్ని శుభ్రపరచడం, అంటే దుమ్ము ఫిల్టర్ చేయడం, తేమను చేర్చడం హ్యూమిడిఫైయింగ్, ఇంకా మన శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావడం. అంటే ఒక ఎయిర్ కండిషనర్ లాగా పనిచేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. రెండోది ఎక్స్చేంజ్ పార్ట్, అంటే వాయు మార్పిడి భాగం. ఇది ఆల్వియోలై మరియు వాటి నాళాలు. ఇక్కడే అసలు పని జరుగుతుంది. అంటే రక్తం మరియు గాలి మధ్య O2 మరియు CO2 మార్పిడి, అంటే డిఫ్యూజన్ జరుగుతుంది. ఓకే సార్. కండక్టింగ్ పార్ట్ జస్ట్ దారి చూపిస్తుంది, ఎక్స్చేంజ్ పార్ట్లో అసలు గ్యాస్ మార్పిడి జరుగుతోంది. కరెక్ట్. ఇప్పుడు ఒక్కో భాగం గురించి చూద్దాం. మొదట నాసికా కుహరం, నేజల్ క్యావిటీ. ఇక్కడున్న వెంట్రుకలు మ్యూకస్, అంటే శ్లేష్మం, గాలిని ఫిల్టర్ చేస్తాయి. తర్వాత గ్రసని, ఫారింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆహారం మరియు గాలికి ఉమ్మడి మార్గం, కామన్ ప్యాసేజ్. ఇది చాలా తరచుగా అడిగే ప్రిలిమ్స్ ప్రశ్న. కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్ అని అడుగుతారు. ఓ, అందుకే మనకి కొన్నిసార్లు తింటున్నప్పుడు పొరమారుతుంది కదా సార్? అవును, దాని గురించే ఇప్పుడు చెప్తాను. పారింగ్స్ తర్వాత వచ్చేది స్వరపేటిక, లారింగ్స్. దీన్ని సౌండ్ బాక్స్ అని కూడా అంటాం. ఇక్కడున్న వోకల్ కార్డ్స్ వల్లే మనకు మాటలొస్తాయి. నువ్విందాక అడిగావు కదా పొరమారడం గురించి. మనం ఆహారం పింగేటప్పుడు ఎపిగ్లాటిస్ అనే ఒక చిన్న మూత, అది గ్లాటిస్ని, అంటే శ్వాసనాళం ద్వారాన్ని మూసివేస్తుంది. దీనివల్ల ఆహారం పొరపాటున కూడా శ్వాసనాళంలోకి వెళ్లకుండా అన్నవాహికలోకి వెళ్తుంది. ఎంత పర్ఫెక్ట్ మెకానిజం కదా సార్. అవును. తర్వాత వాయునాళం, ట్రాకియా లేదా విండ్ పైప్. దీని నిర్మాణం చూడండి. దీనికి సి ఆకారపు మృదులాస్థి వలయాలు, అంటే కార్టిలేజినస్ రింగ్స్ సపోర్ట్గా ఉంటాయి. గాలి లేనప్పుడు కూడా ఈ గొట్టం ముడుచుకుపోకుండా, కొలాప్సింగ్ అవ్వకుండా ఈ రింగ్స్ కాపాడతాయన్నమాట. ఆ రింగ్స్ సి షేప్లోనే ఎందుకుంటాయి సార్, ఫుల్ రింగ్స్గా ఎందుకుండవు? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ ట్రకియా వెనుకే అన్నవాహిక ఉంటుంది. మనం ఆహారం మింగినప్పుడు అది కొంచెం వ్యాకోచించాలి. ఆ వెనుకవైపు ఖాళీగా ఉండటం వల్ల అన్నవాహిక సులభంగా వ్యాకోచించడానికి వీలుంటుంది. ఫుల్ రింగ్స్ ఉంటే మనకు మింగడం కష్టమయ్యేది. వావ్, ప్రతి డిజైన్ వెనుక ఒక రీజన్ ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ట్రకియా మన ఛాతీలో 5వ థొరాసిక్ వెనుపూస దగ్గర రెండుగా విడిపోతుంది. వాటిని ప్రైమరీ బ్రాంకీ అంటాం. ఇవి ఇంకా చిన్న చిన్నగా విభజన చెంది చివరికి టెర్మినల్ బ్రాంక్యూల్స్గా మారతాయి. ఒక చెట్టు కొమ్మల్లాగా అన్నమాట. ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాథమిక శ్వాసనాళికల వరకు మాత్రమే ఈ కార్టిలేజ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే సార్. ఇక చివరగా అతి ముఖ్యమైనవి వాయుగోళులు, ఆల్వియోలి. ఇవే మన ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు, అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్. ఇవి చాలా పల్చని గోడలు, ఇంకా అధిక రక్తనాళాలు, అంటే హైలీ వాస్కులరైజ్డ్ కలిగిన చిన్న చిన్న గాలి సంచులు. అసలైన O2, CO2 వాయు మార్పిడి, గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగే ప్రధాన ప్రదేశం ఇదే. సార్, ఈ ఆల్వియోలి మీద ప్రిలిమ్స్లో ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు? వాటి నిర్మాణం గురించి అడగవచ్చు. ఉదాహరణకు హైలీ వాస్కులరైజ్డ్ అని, లేదా ప్రైమరీ సైట్ ఆఫ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్స్లో ఇస్తారు. ఎన్సీఆర్టీలోని ఈ లైన్స్ చాలా ముఖ్యం. డైరెక్ట్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే సార్. ఇప్పుడు ఊపిరితిత్తులు, లంగ్స్ మరియు ప్లూరా గురించి చూద్దాం. మన లంగ్స్ గాలి చొరబడని ఉరహ కుహరం, అంటే ఎయిర్ టైట్ థొరాసిక్ ఛాంబర్లో ఉంటాయి. వీటి చుట్టూ 2 పొరల ప్లూరల్ మెంబ్రేన్ ఉంటుంది. ఆ పొరల మధ్యలో ప్లూరల్ ఫ్లూయిడ్ అనే ద్రవం ఉంటుంది. ఇది మనం శ్వాసించేటప్పుడు ఘర్షణను, అంటే ఫ్రిక్షన్ను తగ్గిస్తుంది. లూబ్రికెంట్ లాగా పనిచేస్తుందన్నమాట. అవును. ఇక ఉరహ కుహరం యొక్క బౌండరీస్ కూడా ఇంపార్టెంట్. వెనుకవైపు వెన్నెముక, ముందువైపు స్టెర్నం, పక్కల పక్కటి ముకలు,
కింద డయాఫ్రమ్. ఈ నిర్మాణం వల్లే మనం శ్వాసించగలుగుతున్నాం. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం పల్మనరీ సర్ఫాక్టెంట్. దీని గురించి విన్నావా? లేదు సార్, కొత్తగా ఉంది. ఇది ఆల్వియోలీ లోపల స్రవించే ఒక ఫాస్ఫోలిపిడ్ మిశ్రమం. దీని ముఖ్యమైన పనేంటంటే సర్ఫేస్ టెన్షన్, అంటే తలతన్యతను తగ్గించడం. మనం గాలి బయటకు వదిలినప్పుడు, అంటే నిశ్వాసం సమయంలో ఆల్వియోలీ ఒకదానికొకటి అతుక్కుపోయి కుప్పకూలిపోయే ప్రమాదముంది. ఈ సర్ఫాక్టెంట్ ఒక డిటర్జెంట్ లాగా పనిచేసి ఆ ఆల్వియోలీ కొలాప్స్ అవ్వకుండా కాపాడుతుంది. ఓ, ఇది లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అవును, నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో ఇది సరిగా ఉత్పత్తి కాదు. అందుకే వాళ్లకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అర్థమైంది సార్. సరే, ఇప్పటివరకు నిర్మాణం చూశాం. ఇప్పుడు అసలు మెకానిజం ఆఫ్ బ్రీదింగ్, శ్వాసక్రియ వెనుకున్న సూత్రం చాలా సింపుల్. గాలి ఎప్పుడూ అధిక పీడనం హై ప్రెషర్ నుండి అల్ప పీడనానికి లో ప్రెషర్ ప్రయాణిస్తుంది. మన శరీరం చేసేదల్లా మన లంగ్స్ లోపల ఈ ప్రెషర్ డిఫరెన్స్ని క్రియేట్ చేయడమే. సార్, నాకెప్పుడు ఈ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ ప్రాసెస్, ముఖ్యంగా ఏ కండరాలు సంకోచిస్తాయి, ఏవి రిలాక్స్ అవుతాయి, అందులో కన్ఫ్యూజన్ ఉంటుంది. కరెక్ట్. చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది. ఇప్పుడు క్లియర్ చేద్దాం. చాలా సింపుల్ ఇది. ముందుగా ఉచ్ఛ్వాసం అంటే ఇన్స్పిరేషన్. ఇది యొక్క యాక్టివ్ ప్రాసెస్, అంటే దీనికి శక్తి అవసరం. ఇందులో రెండు ముఖ్యమైన కండరాలు పనిచేస్తాయి. ఒకటి డయాఫ్రమ్, రెండు ఎక్స్టర్నల్ ఇంటర్కాస్టల్ మజిల్స్. ఇన్స్పిరేషన్ అప్పుడు డయాఫ్రమ్ సంకోచించి కిందకి కదిని ఫ్లాట్గా మారుతుంది. అదే సమయంలో ఎక్స్టర్నల్ ఇంటర్కాస్టల్ మజిల్స్ సంకోచించి పక్కటెముకలను పైకి బయటకు లేపుతాయి. ఓకే, డయాఫ్రమ్ కిందకి, పక్కటెముకలు పైకి. అవును. ఈ రెండు పనుల వల్ల ఏమవుతుంది? మన ఛాతీగూడు థొరాసిక్ వాల్యూమ్ పరిమాణం పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగినప్పుడు లోపల ప్రెజర్ ఏమవుతుంది? తగ్గుతుంది సార్. ఎగ్జాక్ట్లీ. ఊపిరితిత్తుల లోపల పీడనం అంటే ఇంట్రాపల్మనరీ ప్రెషర్ బయటి వాతావరణ పీడనం కంటే తగ్గుతుంది. అప్పుడు గాలి దానంతట అదే హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి, అంటే బయటి నుండి లోపలికి వస్తుంది. ఇదే ఇన్స్పిరేషన్. ఓకే సార్, ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇప్పుడు నిశ్వాసం ఎక్స్పిరేషన్. ఇది సాధారణంగా ఒక ప్యాసివ్ ప్రాసెస్, అంటే దీనికి శక్తి అవసరం లేదు. ఇందాక సంకోచించిన డయాఫ్రమ్ మరియు ఎక్స్టర్నల్ ఇంటర్కాస్టల్ మజిల్స్ ఇప్పుడు సింపుల్గా రిలాక్స్ అవుతాయి. అవి వాటి సాధారణ స్థానాలకు తిరిగొస్తాయి. డయాఫ్రమ్ మళ్లీ పైకి గుడుగు ఆకారంలోకి వెళుతుంది, పక్కటెముకలు కిందకొస్తాయి. దీనివల్ల థొరాసిక్ వాల్యూమ్ తగ్గుతుంది, లోపల ప్రెషర్ పెరుగుతుంది, గాలి లోపలి నుండి బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఒక సాగదీసిన రబ్బర్ బ్యాండును వదిలేసినట్టనమాట. పర్ఫెక్ట్ అనాలజీ అదే. కానీ మనం బలవంతంగా గాలి వదిలినప్పుడు, అంటే ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్, అది మాత్రం యాక్టివ్ ప్రాసెస్. అప్పుడు వేరే కండరాలు పనిచేస్తాయి. సో ఈ డయాఫ్రమ్ ఇంటర్కాస్టల్ మజిల్ సమన్వయమే మన శ్వాసక్రియకు ఆధారం. క్లియర్ సార్. గుడ్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, శ్వాస సంబంధిత ఘన పరిమాణాలు మరియు సామర్థ్యాలు, రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్. మన ఊపిరితిత్తుల పనితీరును స్పైరోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. సార్, ఈ వాల్యూమ్ సార్, వాటి నంబర్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమనిపిస్తుంది. జవకు గ్రాఫ్ చూడు. ఫస్ట్ టైడల్ వాల్యూమ్ టీవీ, అంటే మనం సాధారణంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు పీల్చి వదిలే గాలి. ఇది సుమారు 500 ml ఉంటుంది. తర్వాత ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఐఆర్వి, అంటే సాధారణంగా గాలి పీల్చిన తర్వాత మనం బలవంతంగా ఇంకా అదనంగా ఎంత గాలి పీల్చగలమో అది. ఇది సుమారు 2500 to 3000 ml ఉంటుంది. అలాగే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఈఆర్వి, అంటే సాధారణంగా గాలి వదిలిన తర్వాత మనం బలవంతంగా ఇంకా ఎంత గాలిని బయటకు పంపగలమో అది. ఇది సుమారు 1100 ml. ఓకే, టీవీ, ఐఆర్వి, ఈఆర్వి. ఇంకొకటుంది రెసిడ్యువల్ వాల్యూమ్ ఆర్వి. మనం ఎంత బలవంతంగా గాలి వదిలినా ఊపిరితిత్తులలో ఎప్పుడూ కొంచెం గాలి మిగిలి ఉంటుంది. అదే రెసిడ్యువల్ వాల్యూమ్. ఇది సుమారు 1100-1200 ml. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది వైటల్ కెపాసిటీ వీసీ, అంటే మనం గరిష్టంగా మార్పిడి చేసుకోగల గాలి మొత్తం. దీని ఫార్ములా వీసీ = టీవీ ప్లస్ ఐఆర్వి ప్లస్ ఈఆర్వి. ఇదొక వ్యక్తి యొక్క లంగ్స్ పవర్కి సూచిక. అథ్లెట్స్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అర్థమైంది సార్. ఫైనల్గా రెండు చిన్న కాన్సెప్ట్స్. ఒకటి పల్మనరీ వెంటిలేషన్, అంటే
1 నిమిషంలో మన ఊపిరితిత్తులలోకి ఎంత గాలి కదులుతుంది అనేది. ఫార్ములా సింపుల్. టైడల్ వాల్యూమ్ ఇంటూ రెస్పిరేటరీ రేట్ అంటే 500 ml ఇంటూ నిమిషానికి 12-16 సార్లు అంటే సుమారు 6000 నుండి 8000 ml పర్ మినిట్. ఇక రెండోది, అసలు వాయు మార్పిడి సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ గ్యాస్ ఎక్స్చేంజ్. ఇది సింపుల్ డిఫ్యూజన్ ద్వారా జరుగుతుందని చెప్పుకున్నాం గదా. దీనికి అసలు కారణం డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే పార్షియల్ ప్రెషర్ వ్యత్యాసం, అంటే పార్షియల్ ప్రెషర్ గ్రేడియంట్. O2 ప్రెషర్ ఆల్వియోలీలో ఎక్కువగా, రక్తంలో తక్కువగా ఉంటుంది. అందుకే O2 రక్తంలోకి వెళ్తుంది. CO2 ప్రెషర్ రక్తంలో ఎక్కువగా, ఆల్వియోలీలో తక్కువగా ఉంటుంది. అందుకే CO2 బయటకొస్తుంది. అంతే. అంతా ప్రెషర్ డిఫరెన్స్ వల్లే జరుగుతుందన్నమాట. అవును. ఈ డిఫ్యూజన్ని 3 అంశాలు ప్రభావితం చేస్తాయి. 1 ఈ ప్రెషర్ గ్రేడియంట్, 2 వాయువుల ద్రావణీయత సాల్యుబిలిటీ. CO2కి O2 కన్నా 20-25 రెట్లు ఎక్కువ సాల్యుబిలిటీ ఉంది. 3 వ్యాపన పొర మందం డిఫ్యూజన్ మెంబ్రెయిన్ థిక్నెస్. ఇది చాలా పల్చగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం బ్రీదింగ్ మెకానిజం అంటే శ్వాస ఎలా తీసుకుంటామో చూశాము. ఇప్పుడు ఆ తీసుకున్న గాలిలో ఉండే వాయువులు అంటే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఇవి రక్తం ద్వారా కణజాలాలకు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఈ మొత్తం రెస్పిరేషన్ ప్రక్రియను మన మెదడు ఎలా రెగ్యులేట్ చేస్తుంది, మరియు ఈ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల నుండి ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా అడుగుతారో వివరంగా చర్చిద్దాం. సరే, ముందుగా వాయువుల రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. మనం పీల్చిన గాలి ఊపిరితిత్తులలోకి చేరింది. అక్కడ్నుండి ఆక్సిజన్ శరీరంలోని ప్రతి కణానికి అంటే వేళ్ల కొనల నుండి మెదడు వరకు చేరాలి. ఇది ఎలా జరుగుతుంది? దీంట్లో అసలైన హీరో ఎవరంటే హీమోగ్లోబిన్. దాదాపు 97% ఆక్సిజన్ మన ఎర్ర రక్త కణాలలో ఉండే ఈ హీమోగ్లోబిన్తో కలిసి ఒక టాక్సీలాగా ప్రయాణిస్తుంది. ఓకే, దీన్నే మనం ఆక్సిహీమోగ్లోబిన్ అంటాం కదా. అవును, ఆక్సిహీమోగ్లోబిన్. మరి మిగిలిన 3% అది కేవలం నేరుగా రక్త ప్లాజ్మాలో కరిగి ప్రయాణిస్తుంది. చాలా తక్కువన్నమాట. ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. ఈ హీమోగ్లోబిన్ అనే టాక్సీ ఊపిరితిత్తుల దగ్గర ఆక్సిజన్ను ఎక్కించుకోవడం అంటే లోడింగ్, తర్వాత కష్టపడి పనిచేస్తున్న కండరాల దగ్గర దించడం అన్లోడింగ్. ఇది ఎలా అంత ఖచ్చితంగా చేస్తుంది? దానికి ఏదైనా ప్రత్యేక సిగ్నల్ ఉంటుందా? చాలా మంచి ప్రశ్న. చాలా కీలకమైన పాయింట్ ఇది. దీన్ని అర్థం చేసుకోవడానికి 2 వేర్వేరు ప్రదేశాలను పోల్చి చూద్దాం. 1 ఊపిరితిత్తుల గాలిగదులు అంటే ఆల్వియోలై. ఓకే. రెండవది మన కండర కణజాలాలు మసిల్ టిష్యూస్. ఊపిరితిత్తులలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ పాక్షిక పీడనం అంటే PO2 చాలా ఎక్కువ, కార్బన్ డయాక్సైడ్ PCO2 తక్కువ. ఆమ్లత్వం అంటే H+ అయాన్లు కూడా తక్కువగా ఉంటాయి కదా. అవును, H+ గాఢత తక్కువ, ఉష్ణోగ్రత కూడా కాస్త తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ హీమోగ్లోబిన్కి ఆక్సిజన్తో ఒక బలమైన బంధం ఏర్పరచుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఆహా, అందుకే అక్కడ ఆక్సిజన్ సులభంగా హిమోగ్లోబిన్తో బంధించబడుతుందన్నమాట. అది శక్తి కోసం ఆక్సిజన్ను వాడుకుంటుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది? అక్కడ PO2 తక్కువగా ఉంటుంది. కరెక్ట్. అదే సమయంలో వ్యర్థ పదార్థాలుగా CO2 మరియు లాక్టిక్ ఆమ్లం విడుదలవుతాయి. అంటే PCO2 మరియు H+ అయాన్ల గాఢత ఎక్కువగా ఉంటుందన్నమాట. అవును, దీనివల్ల వేడి కూడా పుడుతుంది. ఈ రద్దీగా వేడిగా ఉండే వాతావరణం హీమోగ్లోబిన్కు ఒక సిగ్నల్ లాంటిది. అది ఆక్సిజన్తో ఉన్న తన బంధాన్ని బలహీనపరుచుకుని ఇక్కడ నీ అవసరం ఎక్కువుంది, వెళ్ళు అని చెప్పి ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. దీన్నే డిసోసియేషన్ అంటాం. ఓ, అంటే కణజాలాల అవసరమే హీమోగ్లోబిన్ను ఆక్సిజన్ను వదిలేలా ప్రేరేపిస్తుంది. ఇదొక ఆటోమేటిక్ డెలివరీ సిస్టమ్ లాగా ఉంది. అవును, ఇక్కడ ఒక ముఖ్యమైన సంఖ్య గుర్తుంచుకోవాలి. ఇది ప్రిలిమ్స్లో డైరెక్ట్ NCERT బేస్డ్ స్టేట్మెంట్ క్వశ్చన్గా వస్తుంది. ఏమిటది? సాధారణ పరిస్థితులలో ప్రతి 100 ml ఆక్సిజనేటెడ్ రక్తం మన కణజాలాలకు సుమారు 5 ml ఆక్సిజన్ను డెలివరీ చేస్తుంది. ఓకే, 100 mlకి 5 ml. ఇదే ఆక్సిజన్ కథ. మళ్ళీ కణజాలాలు విడుదల చేసిన కార్బన్ డయాక్సైడ్ సంగతేంటి? దాన్ని ఎవరు వెనక్కి తీసుకెళ్తారు? CO2 రవాణా 3 విధాలుగా జరుగుతుంది. 3 విధాల? అవును, అత్యధికంగా అంటే సుమారు 70% బైకార్బోనేట్ అంటే HCO3- రూపంలో ప్రయాణిస్తుంది. ఒక 20-25% హిమోగ్లోబిన్తోనే కలిసి కార్బామినో హీమోగ్లోబిన్గా వెళ్తుంది. అంటే మిగిలిన 7% ప్లాస్మాలో కరిగి వెళ్తుందన్నమాట. కరెక్ట్, కేవలం 7%.
అయితే ఈ బైకార్బోనేట్ ఏర్పడటం గురించి ఇంకొంచెం వివరిస్తారా? ఇందులో కార్బానిక్ యాన్హైడ్రేస్ అనే ఎంజైమ్ పాత్ర ఉందని మన సోర్సెస్లో ఉంది. అది మెయిన్స్కి ఎంతవరకు ఇంపార్టెంట్? చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు. ఈ కార్బోనిక్ యాన్హైడ్రేజ్ ఎంజైమ్ ఒక సూపర్ ఫాస్ట్ కెమిస్ట్ లాంటిది. ఇది మన ఆర్బీసీస్లో చాలా ఎక్కువ కాన్సంట్రేషన్లో ఉంటుంది. ఓకే. ఇది ఏం చేస్తుందంటే CO2ను నీటితో కలిపి కార్బోనిక్ ఆమ్లంగా మార్చే చర్యను వేల రెట్లు వేగవంతం చేస్తుంది. ఆ తర్వాత ఆ కార్బనిక్ ఆమ్లం వెంటనే బైకార్బోనేట్ మరియు H+ అయాన్గా విడిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ ఎంజైమ్ లేకపోతే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. మన శరీరంలో పేరుకుపోయే CO2ను తొలగించడానికి గంటలు పడుతుంది. అంటే ఇది కేవలం CO2 రవాణాకు మాత్రమేనా, లేక దీనికి ఇంకేమైనా ప్రయోజనముందా? రక్తం యొక్క pHను ఎలా ప్రభావితం చేస్తుంది? అక్కడే అసలు విషయముంది. ఈ బైకార్బోనేట్ వ్యవస్థకు 2 పనులున్నాయి. ఒకటి CO2ను ఊపిరితిత్తులకు చేరవేయడం. 2 ఇంకా ముఖ్యమైనది మన రక్తం యొక్క pHను 7.4 దగ్గర స్థిరంగా ఉంచడం. ఇదొక అద్భుతమైన బఫర్ సిస్టమ్. బఫర్ సిస్టమ్ అంటే రక్తంలో ఆమ్ల, క్షార స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అందుకే ఇది మెయిన్స్లో తరచుగా అడిగే ప్రశ్న. చాలా కీలకం. అలాగే ఇంకో పాయింట్, డీఆక్సిజనేటెడ్ హీమోగ్లోబిన్కు CO2 పట్ల ఎఫినిటీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని హాల్డేన్ ఎఫెక్ట్ అంటారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, హాల్డేన్ ఎఫెక్ట్. సరే, ఈ హిమోగ్లోబిన్ ప్రవర్తనను మనం ఒక గ్రాఫ్లో చూపిస్తే దానికి ఒక ప్రత్యేకమైన ఎస్ ఆకారం వస్తుంది. దీన్ని ఆక్సిజన్ హిమోగ్లోబిన్ విఘటన వక్రరేఖ అంటారు. ఎస్ ఆకారం అంటే సిగ్మాయిడ్ కర్వ్ కదా? అవును, సిగ్మాయిడ్ కర్వ్. గ్రాఫ్ కుడివైపుకు జరుగుతుంది, రైట్ షిఫ్ట్ అని అంటారు కదా. దాన్నే బోర్ ఎఫెక్ట్ అంటారా? దాని ప్రాముఖ్యత ఏమిటి? ఎస్, ఇక్కడే మన శరీరం యొక్క తెలివితేటలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు మీ కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ కావాలి. అవును. అదే సమయంలో ఆ కండరాలు ఎక్కువ CO2ను ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఈ CO2 మరియు ఆమ్లాలే హిమోగ్లోబిన్కు ఒక సిగ్నల్ లాగా పనిచేస్తాయి. ఎలాంటి సిగ్నల్? హే, ఇక్కడ చాలా పని జరుగుతుంది. నీ దగ్గర ఉన్న ఆక్సిజన్ను వెంటనే వదిలేయి. ఆహా. ఈ అద్భుతమైన సిగ్నలింగ్ సిస్టమ్నే మనం బోర్ ఎఫెక్ట్ అంటాం. దీనివల్ల ఆ గ్రాఫ్ కుడివైపుకు జరుగుతుంది. అంటే తక్కువ ఆక్సిజన్ పీడనం వద్ద కూడా హిమోగ్లోబిన్ ఎక్కువ ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఓ, చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే బోర్ ఎఫెక్ట్ వల్ల కష్టపడి పనిచేసే కణజాలాలకు ఆక్సిజన్ డెలివరీ పెరుగుతుంది. ఖచ్చితంగా. దీనికి వ్యతిరేకంగా ఊపిరితిత్తుల్లో CO2 తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రాఫ్ ఎడమవైపుకు జరిగి ఆక్సిజన్ లోడింగ్కు సహాయపడుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా కనెక్ట్ చేశారు. సరే, ఈ వాయు మార్పిడి వేగాన్ని ప్రభావితం చేసే కారకాలేంటి? ప్రధానంగా 3 ఉంటాయి. 1 పీడన ప్రవణత అంటే ప్రెషర్ గ్రేడియంట్. 2 వాయువుల ద్రావణీయత సాల్యుబిలిటీ. 3 పొరల మందం థిక్నెస్ ఆఫ్ ద మెంబ్రేన్. మన సోర్సెస్లో CO2 యొక్క ద్రావణీయత O2 కన్నా 20-25 రెట్లు ఎక్కువనుంది. అంటే CO2 వ్యాపనం చాలా వేగంగా జరుగుతుందా? కరెక్ట్. CO2 పీడన ప్రవణత O2 కన్నా తక్కువగా ఉన్నప్పటికీ దాని అధిక ద్రావణీయత వల్ల అది చాలా సమర్థవంతంగా వ్యాపించగలదు. ఓకే. అలాంటి మళ్ళీ ఊపిరితిత్తులలో వ్యాపన పొరం మందం 1 మిల్లీమీటర్ కంటే చాలా తక్కువగా ఉండటం కూడా వేగవంతమైన వాయు మార్పిడికి మరొక ముఖ్య కారణం. సరే, ఇప్పటివరకు మనం చర్చించిన వాయువుల రవాణాలో 3 ముఖ్యమైన అంశాలను చెప్పండి, ఒక చిన్న రీక్యాప్ లాగా. తప్పకుండా. 1 ఆక్సిజన్ ప్రధానంగా ఆక్సిహీమోగ్లోబిన్ రూపంలో రవాణా అవుతుంది. 2 కార్బన్ డయాక్సైడ్ అత్యధికంగా బైకార్బోనేట్ రూపంలో రవాణా అవుతుంది. ఇది బఫర్గా కూడా పనిచేస్తుంది. 3 బోర్ ఎఫెక్ట్. దీనివల్ల వ్యాయామం చేసే కండరాలకు ఆక్సిజన్ సులభంగా విడుదలవుతుంది. ఎక్సలెంట్. చాలా స్పష్టంగా చెప్పారు. సరే, మన రక్తం ఒక పక్కా డెలివరీ సర్వీస్ లాగా పనిచేస్తుందని అర్థమైంది. కాని ఒక ప్రశ్న వస్తుంది. ఈ డెలివరీ వేగాన్ని ఎవరు నిర్ణయిస్తారు? మనం ఎప్పుడు వేగంగా శ్వాస తీసుకోవాలో, ఎప్పుడు నెమ్మదిగా తీసుకోవాలో మన శరీరానికి ఎలా తెలుస్తుంది? అవును, ఈ నియంత్రణ రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ గురించే నేను అడగాలనుకున్నాను. మనం దాని గురించి ఆలోచించకపోయినా శ్వాస లయబద్ధంగా జరుగుతూనే ఉంటుంది. ఆ ఆటోమేటిక్ పైలట్ సిస్టమ్ ఎక్కడుంది? ఆ కంట్రోల్ రూమ్ మన మెదడులోని మెడులా అనే ప్రాంతంలో ఉంది. అక్కడ శ్వాస లయ కేంద్రం రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఉంటుంది.
ఇది మన శ్వాసకు ఒక ప్రాథమిక లయను, ఒక బేసిక్ రిథంను సెట్ చేస్తుంది. ఒక మెట్రోనోమ్ లాగా. ఓకే, మెడుల్లా బేసిక్ రిథమ్ సెట్ చేస్తుంది. దానిపైన పాన్స్ అనే ప్రాంతంలో న్యూమోటాక్సిక్ కేంద్రం, న్యూమోటాక్సిక్ సెంటర్ ఉంటుంది. ఇది ఒక ఫైన్ ట్యూనర్ లాంటిది. ఫైన్ ట్యూనర్ అంటే? అంటే మెడుల్లా సెట్ చేసిన లయను అవసరానికి తగ్గట్టుగా మారుస్తుంది. ఉదాహరణకు ఉచ్ఛ్వాస సమయాన్ని తగ్గించి శ్వాస రేటును పెంచగలదు. అంటే మెడుల్లా లయను ప్రారంభిస్తే పాన్స్ దానిని పరిస్థితికి తగ్గట్టుగా సర్దుబాటు చేస్తుందన్నమాట. ఇది నాడీ నియంత్రణ. మరి రసాయన నియంత్రణ, కెమికల్ రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది? రక్తంలోని ఏ రసాయనాలు దీన్ని ప్రభావితం చేస్తాయి? ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మన శ్వాస రేటును నియంత్రించేది ప్రధానంగా ఆక్సిజన్ కాదు. ఆక్సిజన్ కాదా? కాదు. ప్రధాన చోదకాలు కార్బన్ డయాక్సైడు మరియు H+ అయాన్లు. మెడిల్లా దగ్గర ఒక కీమోసెన్సిటివ్ ప్రాంతం, కీమోసెన్సిటివ్ ఏరియా ఉంటుంది. ఇది రక్తంలోని CO2 మరియు H+ స్థాయిల పట్ల చాలా సున్నితంగా ఉంటుంది. ఓహో, అలాగా. ఒకవేళ వాటి స్థాయిలు కొంచెం పెరిగినా ఈ సెన్సార్ వెంటనే శ్వాసకేంద్రానికి సిగ్నల్ పంపి రక్తంలో చెత్త పేరుకుపోతోంది, శ్వాస వేగాన్ని పెంచి దాన్ని బయటికి పంపండి అని చెప్తుంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం ఆక్సిజన్ కోసమే శ్వాస తీసుకుంటాం అనుకుంటాం, కానీ మన శ్వాస రేటును నియంత్రించేది మాత్రం ప్రధానంగా CO2 స్థాయిలే అన్నమాట. అవును. అలాగే అయోటిక్ ఆర్చ్, కెరోటిడ్ ఆర్టరీలలో ఉన్న పెరిఫెరల్ కీమోరిసెప్టర్లు కూడా CO2 మరియు H+ మార్పులకు స్పందిస్తాయి. మరి ఆక్సిజన్ పాత్ర ఏమీ లేదా? చాలా తక్కువ. ఈ వాక్యం మీద విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తాయి. శ్వాస లయ నియంత్రణలో ఆక్సిజన్ పాత్ర చాలా తక్కువ, క్వైట్ ఇన్సిగ్నిఫికెంట్. ఎందుకు? ఎందుకంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు చాలా దారుణంగా పడిపోతే తప్ప దానికోసం మన శరీరం శ్వాస రేటును మార్చదు. మన సిస్టమ్ CO2ను తొలగించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. ఎందుకంటే CO2 పెరిగితే రక్తం ఆమ్లంగా మారి శరీరంలోని ఎంజైమ్ల పనితీరు దెబ్బతింటుంది. కరెక్టేనా? ఖచ్చితంగా. కాబట్టి మన శ్వాస నియంత్రణ ఒక CO2 డిటెక్టర్ లాంటిది, ఆక్సిజన్ డిటెక్టర్ కాదు. ఈ అద్భుతమైన నియంత్రణ వ్యవస్థ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఉదాహరణకు, మనం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అక్కడ గాలిలో ఆక్సిజన్ పాక్షిక పీడనం తక్కువగా ఉంటుంది. అవును. అప్పుడు మన శరీరం వెంటనే స్పందిస్తుంది. శ్వాస వేగం పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీన్నే ఎక్లెమటైజేషన్ అంటారా? అవును. ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి శరీరం వెంటనే శ్వాస రేటును, హృదయ స్పందన రేటును పెంచుతుంది. కొద్ది రోజుల తరువాత మరిన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసి ఆక్సిజన్ను మోసే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటుంది. ఇలా కొత్త వాతావరణానికి అలవాటు పడటాన్నే ఎక్లెమటైజేషన్ అంటాం. అయితే ఒకవేళ శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోతే ఆ పరిస్థితిని హైపాక్సియా అంటారు గదా? అవును. హైపాక్సియా, కణజాలాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా కాకపోవడం. ఈ హైపాక్సియా ప్రిలిమ్స్కి ఇంపార్టెంటా? దాని రకాలు గుర్తుపెట్టుకోవాలా? తప్పకుండా. హైపాక్సియా అంటే ఆక్సిజన్ కొరత. కాని ఈ కొరతకు చాలా కారణాలుండొచ్చు. సులభంగా అర్థం చేసుకోవడానికి ఇందులో 4 రకాలున్నాయి. 1 హైపాక్సిమిక్, అధిక ఎత్తులో ఉన్నప్పుడు గాలిలోనే ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఓకే. 2 ఎనీమిక్, రక్తహీనత ఉన్నప్పుడు ఆక్సిజన్ను మోసే హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. 3వది స్టాగ్నెంట్, గుండె వైఫల్యం వల్ల రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు ఆక్సిజన్ ఉంది కాని అది కణజాలాలకు చేరదు. 4వది హిస్టోటాక్సిక్, సైనైడ్ పాయిజనింగ్ లాంటివి. ఆక్సిజన్ చేరినా కణాలు దాన్ని వాడుకోలేని పరిస్థితి. కరెక్ట్. ఇక అస్ఫిక్సియా అంటే O2 పూర్తిగా అందక CO2 పెరిగిపోయి ఊపిరాడకపోవడం. సరే, ఇక మన శ్వాస వ్యవస్థకు వచ్చే సాధారణ వ్యాధుల గురించి చర్చిద్దామా? ఈ వ్యాధుల గురించి మెయిన్స్లో ప్రశ్న వస్తే వాటి కారణం, లక్షణాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి? మంచి ప్రశ్న. ప్రతి వ్యాధికి కీలకమైన ఒక పదాన్ని గుర్తుంచుకోండి. ఓకే. ముందుగా ఆస్థమా. దీనికి కీవర్డ్ వాపు మరియు సంకోచం, ఇన్ఫ్లమేషన్ అండ్ స్పాజం. దేని వాపు? శ్వాసనాళాల వాపు. దీనివల్ల అవి బిగుసుకుపోతాయి, గాలి వెళ్లడానికి దారి ఇరుకుగా మారుతుంది. ఓకే, ఆస్తమా అంటే శ్వాసనాళాల సమస్య. అవును. ఇక బ్రాంకైటిస్. ఇక్కడ కూడా శ్వాసనాళాల వాపు ఉంటుంది, కానీ ప్రధాన లక్షణం అధిక శ్లేష్మం, మ్యూకస్ ఉత్పత్తి అవ్వడం. ఆస్తమాకి బ్రాంకైటిస్కి ఇది తేడా అన్నమాట. అవును. తరువాత
న్యూమోనియా. దీని కీవర్డ్ ద్రవం, ఫ్లూయిడ్. ఇది ఒక ఇన్ఫెక్షన్. దీనిలో వాయుగోళలు, ఆల్వియోలి ద్రవంతో నిండిపోతాయి. ఓకే, గాలికి బదులు ద్రవం చేరుతుంది. కరెక్ట్. ఇక చాలా ముఖ్యమైనది ఎంఫిసీమా. దీని కీవర్డ్ వాయుగోళల గోడలు దెబ్బతినడం, ఆల్వియోలా డ్యామేజ్. దీనివల్ల ఏమవుతుంది? వాయుమార్పిడి జరిగే ఉపరితల వైశాల్యం సర్ఫేస్ తగ్గిపోతుంది. ఇది శాశ్వత నష్టం. దీనికి ప్రధాన కారణం ధూమపానం. అంటే ఆస్తమా ఒక పైపుల సమస్య అయితే ఎంఫిసెమా ఒక బెలూన్ల సమస్య అన్నమాట. పర్ఫెక్ట్ అనాలజీ. అలాగే ట్యూబర్క్యులోసిస్, క్షయవ్యాధి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చివరిగా ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ అంటే వృత్తిపరమైన వ్యాధులు, సిలికోసిస్, ఎస్బెస్టోసిస్ లాంటివి. ఇవి పరిశ్రమలలోని ధూళివల వస్తాయి కదా. అవును, ఆ ధూళిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులలో ఫైబ్రోసిస్ అంటే పీచు కణజాలం పెరిగిపోతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు గట్టిపడి వాటి సాగే గుణం పోతుంది. రక్షణ ముసుగులు ధరించడం ఒక్కటే మార్గం. ఎగ్జాక్ట్లీ. ఇక శ్వాస ఆగిపోయినప్పుడు కృత్రిమంగా శ్వాస అందించడాన్ని ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటారు, సిపిఆర్ లాంటివి. వెంటిలేటర్లు అనేవి యంత్రాలు. అవి పాజిటివ్ ప్రెషర్తో గాలిని ఊపిరితిత్తులలోకి పంపిస్తాయి. ఇది మన సహజ శ్వాస అంటే నెగటివ్ ప్రెషర్ బ్రీదింగ్ కు విరుద్ధం. సరే, ఈరోజు మనం వాయువుల రవాణా, నియంత్రణ మరియు వ్యాధుల గురించి సమగ్రంగా చర్చించాం. అవును. మెయిన్స్ కోసం ఈ ప్రశ్నలపై దృష్టి పెట్టండి. 1. బోర్ మరియు హాల్డేన్ ప్రభావాల శారీరక ప్రాముఖ్యత ఏమిటి? ఓకే. 2. శ్వాస నియంత్రణలో ఆక్సిజన్ పాత్ర ఎందుకు తక్కువ? 3. ఎంఫిసీమా మరియు సిలికోసిస్ మధ్య భేదాలను తెలపండి. తప్పకుండా. ప్రియాంక, ఈరోజు మనం చర్చించిన అంశాల ఆధారంగా ఒక విషయం ఆలోచించండి. రక్తం యొక్క పీహెచ్ను నియంత్రించడంలో శ్వాస వ్యవస్థ అంటే CO2ను బయటకు పంపడం ద్వారా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని చూశాం. అవును, బఫర్ వ్యవస్థగా పనిచేస్తుంది. అయితే ఈ పనిలో దానికి సహాయపడే మరో ముఖ్యమైన వ్యవస్థ మన శరీరంలో ఉంది. అది మన మూత్రపిండ వ్యవస్థ, రీనల్ సిస్టమ్. ఈ 2 వ్యవస్థలు, శ్వాస మరియు మూత్రపిండ వ్యవస్థలు కలిసికట్టుగా మన అంతర్గత వాతావరణాన్ని స్థిరంగా ఎలా ఉంచుతాయి? వాటి మధ్య ఉన్న ఈ అద్భుతమైన సమన్వయం మన శరీరం యొక్క సమతుల్యతకు అంటే హోమియోస్టైసిస్కు ఎంత కీలకమో మనం తర్వాతి తరగతులలో చూద్దాం.